చాలా వరకు అయితే చెప్పులు చూడండి, ఇది మామూలు కొండ కాదు, ఒక పెద్ద చెప్పుల కొండ అయిపోయింది ఇప్పుడు. మీకు ఏది కోరి ఏ చెప్పులు కావాలంటే ఆ చెప్పులు అయితే మనం దీంట్లో ఎంపిక చేసుకోవచ్చు కావాలనుకుంటే. చూడండి, ఎవరైనా పాదయాత్రకు వస్తే కనుక గిట్టని వాళ్ళకైతే నడచడం అలవాటు లేని వాళ్ళకైతే ఇలా బొబ్బలు వస్తాయండి. మా మరదలి కాలు చూడండి, ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదో ట్రెక్కింగ్ లో ఇలాంటి విష పురుగులు కూడా ఉంటాయండి, మీరు కొంచెం జాగ్రత్తగా వచ్చి అయితే రావాలి. చిన్న పామైన అందంగా ఉంది, ఎట్లా వెళ్ళిపోతుంది ఇంకా. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. చూడండి, మనం ఒక్కరం కూడా వచ్చినట్టయితే గుంపు లేకుండా ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరైతే మర్చిపోకుండా ఒక గుంపు ఉంటేనే ఆ గుంపు వెంబడి అయితే రండి. శ్రీశైలం పాదయాత్రకు వచ్చే వాళ్ళైతే ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి చూడండి. ఒక్కరు వచ్చే వాళ్ళైతే ఎటు వెళ్ళాలో తెలియక ఖచ్చితంగా ఇటే వెళ్ళిపోతారు, కానీ ఇది కాదు రూటు ఇది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా గుంపులో అయితే రండి. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి నీళ్ళు అయితే దొరకవు, కానీ ఇలాంటి పండ్లు అయితే దొరుకుతాయండి. కావాలనుకుంటే 10 రూపాయలకు ఒకటి తినచ్చు. మేమైతే తినాలని ఆగాము ఇంకా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలా ఒప్పలు కొనుక్కొని తినడం ఈజీనే, కానీ ఈయన దగ్గర నుండి చిల్లర సంపాదించడం అయితే కష్టము. ఈయన చిల్లర లేదు, అందరూ ఏమో 100 ఇస్తున్నారు, కాబట్టి చిల్లర లేదు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం చిల్లర తెచ్చుకోవాలి. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు ఏవి పనిచేయవు. ఇంకా కొద్దిసేపు ఆగితే మనం మనుషులను కూడా పనిచేయము ఇవి తినకపోతే. అందుకనే కొంచెము 10 రూపాయలు అయినా కూడా మనం చిల్లర ఉండాలి ఖచ్చితంగా చేతిలో. గుర్తుపెట్టుకోండి, వాటర్ కొనుక్కోవాలన్నా కూడా చిల్లర అయితే ఉండాలా. తిను బాగా తిను, మళ్ళీ నీళ్ళు అయితే దొరకవు ఇక్కడ. ఖచ్చితంగా అయితే చేంజ్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే ఇలా చిరుతిండ్లు ఎన్ని కొనుక్కోవాలన్నా చేంజ్ అయితే ఉండాలి. ఎడారిలో ఉన్న వాళ్ళకి బిస్లరీ వాటర్ దొరికినట్టు మాకైతే నిజంగానే బిస్లరీ అనేది కిన్లే వాటర్ అయితే దొరికాయండి. ఆఫ్టర్ 7 కిలోమీటర్స్ తర్వాత మొట్టమొదటిసారి వాటర్ అయితే మాకు దొరుకుతున్నాయి ఇక్కడ. ప్రశాంతంగా దాహం తీర్చుకుంటాం ఇక్కడ అండి. ఇంకా పాదయాత్ర చేసే భక్తులకు మధ్యలో ఇలా తాగునీరు అయితే ఉంటుందండి. తాగునీరు అంటే మరి బిస్లరీ వాటర్ ఏం కాదు, బోరింగ్ వాటరు. కానీ దీనికంటే స్వచ్ఛమైన నీళ్ళు ఎక్కడ దొరకవు, ఎందుకంటే బోర్ అనేటివి ఫిల్టర్ అయ్యి వస్తాయి కదా. మీరు ఏమన్నా ఫ్రెష్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకపోతే నీళ్ళు తాగాలనుకుంటే తాగొచ్చు. వాటర్ బాటిల్స్లో పట్టుకోవచ్చు ఇక్కడ. ఇలా మనం అయితే మన ఫేస్ వాష్ చేసుకోవచ్చు. కొంచెం అయితే రిలీఫ్గా ఉంటుంది మనకు, ఈ ఎండలో తిరిగి కొంచెం అయితే రిలీఫ్గా ఉంటుంది. ఈ బోరింగ్ ఉండడం వల్ల చాలా మేలు. ఈ బోరింగ్ నీళ్లు తాగడానికి కూడా ఉపయోగపడతాయి. మా వాళ్ళు అయితే కొంచెం ఇలా ఫ్రెష్ అవుతున్నారు. సన్ స్క్రీన్ లోషన్స్ అన్ని తీసుకొని ఇంకా పట్టించుకుంటున్నారు మా వాళ్ళు అయితే. ఎండ ఎక్కువ అయింది కాబట్టి సన్ స్క్రీన్ లోషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ క్యాప్లు పెట్టుకొని అయితే బయలుదేరుతాం మేము. క్యాప్లు తెచ్చుకున్నాం సేఫ్టీగా. క్యాప్స్ లేకపోతే ఈ ఎండలో అయితే ప్రయాణం చేయలేమండి. నీళ్లు తాగిన తర్వాత అయితే బోరింగ్తో మొత్తం ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మేమైతే బయలుదేరామండి. దారి మధ్యలో మనకి తినడానికి ఏముండవు కాబట్టి ఇలా చక్రీలు లాంటివి ఏమన్నా తెచ్చుకుంటే మనకైతే కడుపు నింపుకోవచ్చు. మధ్యలో ఏం దొరకవు. పోతున్నాం ఇంకా దామెర్ల కుంటకు, తర్వాత పెద్ద చెరువుకు పైన అవుతున్నాం. మళ్ళీ మనకు ఎన్ని సన్ స్క్రీన్ లోషన్స్ పూసుకున్నా, ఎన్ని క్యాప్స్ పెట్టుకున్నా ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఇంపార్టెంట్ అండి. ఈయన చూడండి, 1కి 2 బ్యాగులు వేసుకొని ఎలా నడుస్తున్నాడో. మేమైతే అలా నడచలేము అంత బరువు పెట్టుకొని. ఇంకొక అతను అయితే నరం పట్టుకుందని అలాగే డ్రాప్ అయినాడు మధ్యలో. కాబట్టి మన ప్రొటెక్షన్స్ ఎన్ని ఉన్నా కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఈ ట్రెక్కింగ్కి రావాలంటే. టైం అయితే ఆల్మోస్ట్ 10:30 నుండి 11 అవుతుందండి. ఇంకా మేమైతే పెద్ద చెరువుకి అయితే చేరలేదు, కానీ దారి మార్గంలోనే ఇట్లా వాటర్ ట్యాంకర్ ఫెసిలిటీ అయితే పెట్టారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. అలాగే టిఫిన్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు, తినే వాళ్ళు ఎవరైనా ఉంటే తినచ్చు ఇక్కడ.
చూడండి ఎంత పెద్ద బ్యాంబూ ట్రీస్ ఉన్నాయో. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి ఈ బ్యాంబూ ట్రీస్. మనం వెళ్ళే దారిలోనే ఇక్కడ ఏదో బేస్ క్యాంప్ కూడా ఉన్నట్టుగా ఉంది లోపల. ఈ బ్యాంబూ ట్రీస్ దాటి వెళ్తే చూద్దాం మరి. ఆ బ్యాంబూ ట్రీస్ దాటిన తర్వాత అయితే ఇక్కడైతే ఒకటి మెడికల్ క్యాంప్ అయితే అరేంజ్మెంట్ చేశారండి. భక్తులు ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఇక్కడైతే ఉచితంగా వాళ్ళైతే మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. బాడీ పెయిన్స్ హెడేక్ ఏదైనా సరే బేసిక్ మెడిసిన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అడిగితే ఏవి కావాలని చెప్తే మనకు అదే తీసుకోవచ్చు. పాదయాత్ర చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నారండి. ఫ్రీ మెడికల్ క్యాంపు పక్కనే భోజనాలు కూడా అయితే అరేంజ్ చేశారండి. ఇక్కడ భోజనాలు మనకు పాదయాత్ర చేసే భక్తులందరికీ మజ్జిగ, మనకు గొట్టాలు అండ్ భోజనాలు అందరికీ అరేంజ్మెంట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే భోజనాలు అయితే మనం చేసుకొని మన దారిని మన ప్రయాణాన్ని అయితే కొనసాగించవచ్చు. మా వాళ్ళందరూ ఆల్రెడీ మజ్జిగ తీసుకొని బాటిల్స్లో కూడా నింపుకున్నారు. ఇంకా మేమైతే బయలుదేరుతాం. భోజనం అయితే ఇందాకే మేము ఉప్మా తిన్నాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే భోజనం చేయలేదు. పెద్ద చెరుకు వెళ్ళే దారిలో మధ్యలో ఇలా బ్యాంబూ ట్రీస్ మధ్యలో ఇలా అయితే ఉంది అండి. బ్యాంబూ ట్రీస్ అయితే బ్యాంబూ ట్రీస్ని కట్ చేసి ఇలా అయితే కట్టారు. సన్నీ కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటుంది వాటి మీద. పైన ఏమో దగదగ మెరిసే ఎండ, కింద ఏమో చకచక నడిచే వాళ్ళు. ఇక్కడ చూడండి మనోడు స్టూవర్ట్పురం దొంగలాగా మొత్తం కవర్ చేసేసాడు. అట్లే వస్తున్నావు నువ్వు. ఎవరండి ఈ అబ్బాయి? దారి దోపిడి దొంగ. ఈ అబ్బాయి గుంటూరు అబ్బాయి, మంచి పిల్లోడు. అందరూ ఎండకి ఇలా కవర్ చేసుకుంటున్నారు ఎవరి ఫేసులు వాళ్ళు. సన్నీ ఏమో క్యాపు, ఈడేమో ఇట్లా టవల్ పెట్టుకున్నాడు. అల్లదిగో కనిపిస్తుందని కదండి, అదే పెద్ద చెరువు. మనం ఎంతసేపటి నుండో ఎదురు చూస్తున్నా డిస్కస్ చేస్తున్న పెద్ద చెరువుకి అయితే వచ్చేసినాం మేము. పాదయాత్ర చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరైతే ఈ పెద్ద చెరువుకి వచ్చి ఇక్కడే నైట్ హాల్ట్ చేసేసి తర్వాత ఇక్కడ నుండి అయితే శ్రీశైలానికి బయలుదేరుతారు. అందుకే ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడ పట్టలు కూడా ఉన్నాయి దానికోసమే, పడుకోవడానికే. ఇక్కడ భోజన వసతి కూడా ఉంటుంది, అది ముందర ఉంది, చూపిస్తాను. పెద్ద చెరువులో అంతా ఒక పెద్ద పచ్చ సముద్రం మాదిరి పట్టలు చూడండి అంతా ఎలా ఉన్నాయో. ఇవన్నీ యాక్చువల్గా రెంట్కి ఇస్తారంట, ఒక్కొక్కటి 10 రూపాయలకి. ఇదేనండి మనం ఎంతగానో ఎదురు చూసే ఎప్పటి నుండో మాట్లాడుకుంటే పెద్ద చెరువు అలియాస్ పెద్ద చెరువు. ఇది ఒక చిన్న కుగ్రామం ఈ కొండలో. ఈ పెద్ద చెరువు అనే గ్రామం దగ్గరే మనకు భోజన వసతి అయితే ఉంటుందండి. శ్రీశైలంలో పాదయాత్రకు వచ్చే భక్తులకి పెద్ద చెరువు అనే గ్రామం దగ్గర అయితే అన్నదాన వసతి అయితే ఉంటుందండి. కానీ భక్తులందరూ గమనించదగ్గ విషయం ఏంటంటే ఒక రోజు ముందుగానే ఇదైతే బంద్ అవుతుంది మధ్యాహ్నం రోజు. కాబట్టి ఎవరైనా పాదయాత్రకు బయలుదేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ముందుగా బయలుదేరేసి ఇబ్బందులు పడకుండా ఉంటే చాలా మంచిది. ఈ విషయాన్ని ఒకటైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. మిగిలిన అన్ని రోజులు 10 రోజుల ముందు నుండే ఇక్కడ వసతి అయితే ఉంటుందండి. బస చేయడానికి ఉంటుంది, అలాగే భోజనం చేయడానికి కూడా ఉంటుంది. పెద్ద చెరువులో మాత్రమే కాదండి, నాగలూటి ఇంకా రిమైనింగ్ తదితర ప్రాంతాల్లో కూడా అన్నదానం చేసే ప్లేసెస్లో కూడా ముందు రోజు అయితే శివరాత్రికి ముందు రోజు అయితే అన్నదానం బంద్ చేస్తారు. మధ్యాహ్నం వరకు అయితే పెడతారు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ తినడం చాలా మేలు. మనమైతే ఇప్పుడు పెద్ద చెరువు అనే గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ భోజనాలు చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైనా పాదయాత్ర చేసే భక్తులు ఎవరైనా డ్రాప్ అవ్వాలనుకుంటే ఇక్కడైతే ఆటోలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళైతే ఎవరైతే ఎక్కువసేపు నడిచి మేము ఇక్కడ నుండి నడవలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ డ్రాప్ అవ్వచ్చు. వాళ్ళు ఈ ఆటోలతో ఇలా మాట్లాడుకున్నామంటే వాళ్ళు ఒక్కొక్కరికి 200 నుండి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్డు పైన అయితే వదిలేస్తారు. అక్కడ నుండి మనం శ్రీశైలంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరైనా పాదయాత్ర నుండి డ్రాప్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుండి డ్రాప్ అవ్వచ్చు. ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. పెద్ద చెరువు దగ్గర నుండి మనం శ్రీశైలానికి ఇంకొక 25 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. కానీ నీళ్ళ వసతి అయితే చాలా తక్కువ ఉంటుంది. అందుకే మనం పెద్ద చెరువులోనే నింపుకోవడం చాలా మంచిది నీళ్ళు అయితే. ఎందుకంటే ఎండ పొద్దున మనం ట్రావెల్ చేయాలనుకుంటే నీటి వసతి అనేది మళ్ళీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నీళ్లు క్యారీ చేయడం చాలా ఉత్తమము. ఈ 25 కిలోమీటర్లు మటుకు తర్వాత సీతమ్మ బావి అనే ఒకటి వస్తుంది. అక్కడ నుండి భీముని కొలను, తర్వాత శ్రీశైలం.
అందుకే మేమైతే నీళ్ళైతే సఫిషియెంట్‌గా కొంచెం బరువైనా సరే నీళ్ళైతే మనతో పాటు పెట్టుకోవడం మేలు. ఈ పెద్ద చెరువు అనే ఊరు దగ్గర నుండి. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. పెద్ద చెరువు దగ్గర గూడా ఒకటి ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారండి. ఎవరికైనా ఏదన్నా మెడిసిన్స్ కావాలంటే ఈడ తీసుకోవచ్చు. బాడీ పెయిన్స్, హెడేక్ లాంటివి. పెద్ద చెరువు ఊరు దాటంగానే ఈ శ్రీశైలంకు వెళ్ళే దారి అని ఇట్లా బోర్డ్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుండి మనం మన ప్రయాణం అయితే ప్రారంభించాలి మళ్ళీ. సుమారు 25 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి శ్రీశైలం. దా దారిలో మనకు సీతమ్మ బావి, భీముని కొలను అండ్ శ్రీశైలం ఇంతే. దాదాపు 20 నుండి 25 కిలోమీటర్లు అని కొంతమంది చెప్తున్నారు. మిట్ట మధ్యాహ్నం లగేజీ చేతిలో పట్టుకోకుండా అట్ ది సేమ్ టైం ఎండబారి నుండి కాపాడుకోవడానికి సన్నీ చేస్తున్న ప్రయోగం చూడండి. కడవ మీద కడవ పెట్టి కడించే నమ్మ ఎవరు నేర్పించినారు సార్ నీకు ఇట్లా బాగా నీట్గా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవడం? చూసారా ఫ్రెండ్స్, చెట్లు చూడండి, ఒక్కటంటే ఒక్క ఆకు లేదు, ఒక చుక్క గాలి కూడా లేదు మాకైతే ఇక్కడ. అంతా ఎండిపోయినాయి. పైన ఏమో 40 డిగ్రీల ఎండ. అలాగే వెళ్తున్నాం మేమైతే. తగిన జాగ్రత్తలు తీసుకొని అయితే ఈ ట్రిప్పుకు రావాలని మనవి. పెద్ద చెరువు నుండి సీతమ్మ బావికి వెళ్ళే దారిలో ఒక చోట అయితే ఇలా ఎవరైనా పిల్లలు పుట్టలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ముడుపులు కట్టుకొని దేవునికి అయితే మొక్కుంటారు. ఇది ఒక చోట వస్తుంది, కొద్ది దూరంలోనే. పెద్ద చెరువు దాటిన కొద్ది దూరంలో, ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే అయితే వస్తుంది. మధ్యలో అయితే మనం రెస్ట్ తీసుకోవాలండి, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాం. మేమైతే మధ్యలోనే స్నాక్స్ కొనుక్కున్నాం, బిస్కెట్లు, అలాగే ఓఆర్ఎస్ కూడా తీసుకున్నాము ఎనర్జీ కోసం. ఈ గ్లాస్లో కలుపుకొని ఇప్పుడు తాగుదాం. సన్నీ ఓఆర్ఎస్ కలుపుకుంటుంది. గుట్టకుట్ట తాగేస్తుంది ఇప్పుడు. చూస్తుంది 90 ml అని. పెద్ద చెరువు నుండి ఒక 2 కిలోమీటర్లు రాగానే మళ్ళీ మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి అప్ అండ్ డౌన్ ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం ఉంటుంది. నాగలూటిలో లాగానే ఇక్కడ కూడా అయితే పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయండి. చాలా హైట్ అయితే ఎక్కాల్సింది ఉంటుంది మనం అయితే. కానీ మీరైతే నీళ్ళు తాగి మాత్రం ఈ స్టెప్స్ ఎక్కద్దండి, ఆయాసం ఎక్కువ వస్తుంది. చాలా వరకు నీళ్లు తక్కువ తాగి అయితే స్టెప్స్ ఎక్కండి. మా ఆవిడైతే నీళ్ళు ఎక్కువ తాగేసింది. 10 నిమిషాలకు ఒకసారి కూర్చుంటుంది, 5 నిమిషాలకు ఒకసారి. మా ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, శ్రీశైలం నడక మార్గం అంటే వన్యప్రాణుల మధ్య, భయంకరమైన జంతువుల మధ్య ఉంటుందని. ఇక్కడ మాకైతే కోతికున్న పిచ్చుకున్న కూడా కనపడలేదు. మేమైతే అట్లే పోతూనే ఉన్నాం ఎక్కుంటూ. మీరు తీసుకున్న కట్టెలు ఓన్లీ ఎక్కడానికి మాత్రం కాదండి, ఇలా పట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. చూడండి మా వాళ్ళు, ఒకరు బ్యాగు, ఒకరు బాటిల్ ఎలా పట్టుకున్నారో. 2 రకాలుగా ఉపయోగపడతాయి ఇవైతే. ఆ స్టెప్స్ మార్గం ఎక్కంగానే కొద్ది దూరం రాగానే సిగ్నల్ అయితే వస్తుందండి. ఇంకా మా కుర్రాళ్ళు చూడు, అందరు ఫోన్లు చేతబట్టారు చూడు. మొత్తం అందరూ అయితే ఫోన్లు పట్టుకున్నారు ఇంకా సిగ్నల్ వచ్చేసరికి. అందుకే ఒక్కోసారి సిగ్నల్ లేకపోవడమే మేలు, అందరూ కలిసి ఉంటారు. స్టెప్స్ ఇలా దిగుకుంటూ వస్తుంటే కనుక మనకు సీతమ్మ బావి కంటే ముందుగానే ఈ కోరికల కొండ అని ఒకటి వస్తుందండి. ఇక్కడ చూసినామంటే అన్నీ ఒక పెద్ద బిల్డింగులు కట్టినట్టుగానే అన్ని చిన్న చిన్న మినియేచర్స్ అయితే ఉంటాయి. ఇవైతే వాళ్ళ కోరికలు నెరవేరడానికి అయితే జనాలు అయితే కడతారంట. చూడండి, మొత్తం అయితే కట్టేసి ఉంటారు. మనకు ఏదన్నా కోరిక ఉంటే కోరుకొని మనం రాళ్ళు పేర్చచ్చు. మనకు రాళ్ళు లేకపోతే వేరే రాళ్ళు పడగొట్టండి, పేర్చుకోండి, అంతే.
చూడండి మొత్తం కొండ మొత్తం అంతా ఎట్లా పెట్టేశారో. కోరికల కొండ అంటారంట దీన్ని. మనం ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఇది ఇట్లానే ఉంటుంది మొత్తము. త్రూ కోరికల కొండ మా వాళ్ళు అయితే ఇప్పుడు పోతున్నారు. మా ఆయనకి ఏదో కోరిక బలంగా ఉందంటండి, అందుకే ఈ కోరికల కొండలో ఏదో కోరిక కోరి అవి రాళ్ళన్నీ పెడుతున్నాడు. కోరికల కొండ దాటిన తర్వాత అయితే ఇలా రోడ్డు ఉంటుంది, కొద్ది దూరం అయితే ఇలానే వెళ్ళాలి. ఈ కొండ పేరు కత్తుల కొండ అంట. చాలా క్రిటికల్గా ఉంటుందండి ఈ రోడ్ అయితే. కోరికల కొండ దాటిన తర్వాత వచ్చే కత్తుల కొండ అయితే ఎంత భయంకరంగా ఉంది రోడ్డు. చాలా ఇబ్బందులు అయితే పడతాము ఈ కొద్ది దూరము. సీతమ్మ బావి వరకు అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మనం కొండలలో నడచాలంటే ఇలా రబ్బర్ చెప్పులు వేసుకొని రావాలండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. లేకపోతే ఈ అన్న వాళ్ళు చూడండి సంచి బట్టలు అయితే కట్టుకున్నారు. సీతమ్మ బావికి వెళ్ళాలంటే ఇలా కొండది ఆ పై నుండి ఇలా కొండ దిగేసి ఇలా కిందికి అయితే వెళ్ళి ఆ కొండల వైపు అయితే వెళ్ళాలండి. సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సీతమ్మ బావికి వెళ్ళాలంటే మనం ఇలా కొండ అంచున వెళ్ళాలండి. చూడండి పక్కనే లోయ ఉంటుంది, మొత్తం ఇలా కొండ అంచున రోడ్డు ఉంటుంది, మనం అయితే రావాలి. నడుచుకుంటూ వస్తుంటే దారి మధ్యలో మనకి ఇబ్బంది లేకుండా ఇలా లీటరు 20 రూపాయలని లూజ్ వాటర్ కూడా అమ్ముతుంటారండి, మనకి కావాలంటే తీసుకోవచ్చు. సీతమ్మ బావి అయితే ఇక్కడికైతే కొంచెం దగ్గరలోనే, లేకపోతే ఎక్కడికైనా పోయి వాటర్ అయినా తీసుకోవచ్చు, బావిలో నీరు. ఫైనల్లీ మేమైతే వచ్చేసామండి సీతమ్మ బావి దగ్గరికి. మేము 2:30కు పెద్ద చెరువులో బయలుదేరితే 5:30కి వెళ్ళి ఇడికైతే వచ్చేసాం. ఇక్కడ సీతమ్మ బావి దగ్గర అయితే వాటర్ దొరుకుతాయి, అలాగే దోశలు టిఫిన్స్ కూడా దొరుకుతాయి. చూడండి టిఫిన్స్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు, ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. సీతమ్మ బావికి అయితే స్ట్రైట్గా వెళ్ళకూడదండి, ఇట్లా వెళ్ళాలి. ఇట్లా చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇదే దారిలోనే మళ్ళీ శ్రీశైలంకి అయితే వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు సీతమ్మ బావి దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి. అట్లా మెయిన్ రోడ్లో నుండి మనం ఇట్లా స్ట్రైట్గా అయితే రావాలండి సీతమ్మ బావికి వెళ్ళాలంటే. ఇదిగోండి ఆడందరూ తొంగి చూస్తున్నారు కదా, అదే సీతమ్మ బావి. ఈ సీతమ్మ బావికి అయితే ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందండి. సీతా సమేత రామలక్ష్మణులు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవారని, వారి కోసమే శ్రీరాముల వారు ఈ బావిని తవ్వారని, అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం ఈ బావినే ఉపయోగించేవాళ్ళని సేద తీరడానికి. సీతమ్మ ఉపయోగించిన బావి కనుకనే దీనికి సీతమ్మ బావి అని పేరు వచ్చిందని పురాణాలు మరియు ఇక్కడ లోకల్ ప్రజలు అయితే చెప్తున్నారండి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ బావిలో నీళ్లు చాలా తీయగా అండ్ స్వచ్ఛంగా ఉంటాయండి. ఇక్కడ లోకల్ ప్రజలు కూడా వీటిని తాగడానికి మరియు ఇతర అవసరాలకు కూడా వాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రాంతానికి మొత్తం ఈ సీతమ్మ బావేనంట ఆధారము నీళ్ళకైతే. ఇప్పుడైతే కొంచెం పాతబడిపోయింది, ఎట్లుందో చూద్దాము, నీళ్ళు ఉన్నాయో లేదో అసలు దీంట్లో. ఓ మొత్తం మోటార్లు వేసి కొట్టారంట అండి ఈ శివరాత్రికి. ఇందాక మాకు దగ్గరున్న ఆమె అయితే చెప్పింది, అక్కడ వంటలు దోశలు వేసే ఆమె అయితే మొత్తం మోటార్లు వేసి కొట్టేసరికి ఏం లేవండి ఈసారి సీతమ్మ బావిలో అని చెప్పింది. అయినా కూడా మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా వచ్చాను. యాక్చువల్గా అయితే నా కాలినడకన వెళ్ళే భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ బావిలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయంట, మంచి తీయగా కూడా ఉంటాయంట. ఇక్కడైతే తీసుకుంటారు, నీళ్లు తీసుకొని మళ్ళీ వాళ్ళు బాటిల్స్లో ఫిలప్ చేసుకొని అయితే వెళ్తుంటారు. ఇదేనండి చూశారుగా సీతమ్మ బావి. మాకైతే మా కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారండి, వీళ్ళిద్దరు బుడ్డోళ్ళు. ఏం పేరు నీ పేరు? యశ్వంత్. నీ పేరు? మంజునాథ్. నాకైతే కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు ఈ ట్రిప్లో, పాదయాత్రలో.
వీళ్ళు కూడా మన ఛానల్ని చూస్తారంట ఇంటికి పోయిన తర్వాత. పేరు కూడా ఇప్పుడే అడిగారు. ఎంత దూరం వస్తున్నా అసలు మీరు నడవగలుగుతారా? నడుస్తున్నారా? మరి కాళ్ళు నొప్పి లేదా? సీతమ్మ బావి దగ్గరికి అయితే వచ్చేసరికి సాయంత్రం 6 గంటలు అయిందండి. మా వాళ్ళకి టిఫిన్ ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా టిఫిన్లు తింటున్నారు. ఇక్కడ దోశలు అయితే ఈయన వేస్తున్నాడు. సన్నీ కూడా ఆకలి అవుతుందని సన్నీ కూడా టిఫిన్ తింటుంది. టైం అయితే మేము తినేసరికి 6 అవుతుంది. ఇంకా వీలైనంత తొందరగా భీముని కాలనీకి అయితే బయలుదేరాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది. సీతమ్మ బావి నుండి అయితే ఇప్పుడే బయలుదేరి భీముని కాలనీకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుందంట. చూడండి, అదే సీతమ్మ బావి. మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్టెప్స్ అయితే వచ్చాయి. మళ్ళీ అయితే కష్టాలు మొదలయ్యాయి. ఎక్కుంటూ వెళ్ళాల్సిందే. ఇంకా ఇదేనండి భీముని కొలను. ఫస్ట్ అయితే ఈ కొండ మీద నుండి ఇలా కొండ మీద నుండి కిందికి ఆ కొలనులోకి దిగి, తర్వాత ఆ కొండ మీద నుండి అలా రోడ్డు కనిపిస్తుంది కదండి, అక్కడ నుండి అలా పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళేసి అదిగోండి అక్కడ పైకి అయితే కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అక్కడికి అయితే వెళ్ళాలండి. ఇంకా ఈరోజు అక్కడ నుండి అదే హఠకేశ్వరం, అక్కడ నుండి అయితే నడక మార్గంలో రోడ్డు ఉంటుంది. ఆ తార్ రోడ్డు మీద శ్రీశైలానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ భీముని కాలనీ దగ్గరికి అయితే వెళ్దాము. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు మన ద్రౌపది అండ్ కుంతితో కలిసి వచ్చినప్పుడు వాళ్ళకు దాహం వేస్తుంది అంటే కనుక భీముడేమో నీళ్ళ కోసం వెతుకుతాడంట. వెతికితే చాలాసేపు నీళ్లు దొరకకుంటే తన గదతో గట్టిగా కొండను అయితే ఒక వేటు వేస్తే అప్పుడే ఈ కొలను ఫామ్ అయిందని, అప్పటి నుండి దీనికి భీముని కొలను, భీముని కొలవు అని పేరండి. అందుకే దీన్ని చూడడానికి ఇది ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. చుట్టూ ఈ కొండల మధ్యలో ఈ కొండ రెండిటిగా బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, అది ఆ బ్రేక్ అవ్వడానికి కారణము భీముడు గదతో కొట్టడమేనని, దానివల్లనే ఈ కొలను అయితే ఫామ్ అయిందని చెప్పేసి నమ్ముతారు. ఇప్పుడైతే నీళ్లు తక్కువ ఉన్నాయి, యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఇది ఇలా వెళ్తుంది కొలను. ఈ భీముని కొలనులోకి దిగాలంటే కొండ చాలా స్టీప్గా ఉంటుందండి. ఒట్టి కాళ్ళతో అయితే మనం దిగగలం, కానీ చెప్పులు వేసుకొని అయితే కొంచెం కష్టం అంట. చాలా వరకు అయితే చెప్పులు చూడండి, ఇది మామూలు కొండ కాదు, ఒక పెద్ద చెప్పుల కొండ అయిపోయింది ఇప్పుడు. మీకు ఏది కోరి ఏ చెప్పులు కావాలంటే ఆ చెప్పులు అయితే మనం దీంట్లో ఎంపిక చేసుకోవచ్చు కావాలనుకుంటే. చూడండి, మొత్తం చెప్పులే ఉండిపోయినాయి. అందరూ చెప్పులు ఇక్కడ వదిలేశారంటే అప్పుడే అర్థం చేసుకోండి, ఇక్కడ అస్సలు చెప్పులతో ఇంపాసిబుల్ అని చెప్పేసి ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు మీ చెప్పుల మీద ఇంట్రెస్ట్, ప్రేమ ఉంటే కనుక దానిలో ఒక సంచిలో తీసుకొని దిగడం అయితే మేలు, ఇట్లా వదిలేయడం ఇష్టం లేకపోతే. చూడండి, చాలా అంటే చాలా స్టీప్గా ఉంది. పోయేంత దూరం అయితే చెప్పులే ఉంటాయి. మొత్తం చెప్పులే చూడండి. మొత్తం చెప్పుల కొండ. ఇది భీముని కొలను కాదు, చెప్పుల కొలను లాగుంది. చూడండి ఎంత స్టీప్గా ఉందో ప్లేస్ అయితే. కొలనులోకి వెళ్ళాలంటే చెప్పులతో అయితే ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉన్నాయి రాళ్ళు ఇక్కడ. సన్నీ మేమైతే చెప్పులతోనే దిగడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ దిగడం కుదరకపోతే మా దగ్గర అయితే ఆల్రెడీ ఒక సంచి తెచ్చుకున్నాం మాతో పాటు, దాంట్లో వేసుకొని అయితే ఇంకా దిగడానికి ప్రయత్నిస్తాం. ఈ కొండ మీద నుండి మీరు జాగ్రత్తగా కిందికి రావాలంటే ఇట్లా ప్లేన్ ఉండే ఏరియాలో కాకుండా ఇట్లా సైడ్కి వస్తే చాలా వరకు అయితే మీరు జారడం తగ్గిపోతుంది. సైడ్కి వస్తే కనుక మనకు కొంచెం గ్రిప్ దొరుకుతుంది. మనం దుమ్ములో తిరిగేసి వస్తాం కదా, మన కాళ్ళకైతే చెమట పడుతుంది ఇక్కడ ఈ కొండను చూసి. ఆ చెమటకు కూడా స్లిప్పర్స్ అయితే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళడం మేలు ఈ రూట్లో అయితే. మనకు భీముని కొలనులోకి అయితే దిగడానికి యాక్చువల్ రూట్ అయితే ఇదండి, కానీ ఒక అడ్డదారి అయితే ఉంది. ఇది కొంచెం డేంజర్గా ఉంటుంది, ఎవరైనా అలవాటు లేకపోతే దీంట్లో అయితే వెళ్ళొద్దండి, ఎందుకంటే చాలా స్టీప్గా ఉంటుంది స్లోప్ అయితే. డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతాము. అదే ఈ రూట్లో వెళ్ళామంటే ఆ కొండ చుట్టూ తిరిగి అలా కిందికి రావాలి. మరి అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, అక్కడ ఎక్కుతున్నారు కదా, అది కూడా ఒకటి షార్ట్ కట్ రూట్ అండి. యాక్చువల్ రూట్ అయితే ఇది ఇట్లా వెళ్ళాలి, ఈ రూట్ ఒకటి ఉంది కదా అట్లా వెళ్ళాలి, అక్కడ మనుషులు పోతున్నారు కదా, కానీ ఇది కూడా షార్ట్ కట్ రూటు. ఇది కూడా కొంచెం డేంజర్ అండి, కానీ దాన్ని అయితే అవాయిడ్ చేయడం మేలు మనము చాలా వరకు.
ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ కదా, మ్యాక్సిమం అవాయిడ్ చేసేసి సేఫ్గా వెళ్ళాలి, సేఫ్ జర్నీ చేయడం ఉత్తమము. మేమైతే ఇటే వెళ్తాము. మొత్తానికైతే భీముని కొలని ఏరియాకి అయితే వచ్చేసామండి. సరే ఎక్కడికి చూడండి, ఆ కొండల మీద నుండి మనం అయితే కొలను ఉండే ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏమేమి ఉందో అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. పైనుండి కిందికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చీకటి పడింది రాత్రి. భీముడు కోపంలో వచ్చేసి నీళ్లు దొరకలేదని చెప్పేసి తన గదతో కొట్టగా ఏర్పడిన కొలనులోకి అయితే ఇప్పుడైతే మనం వచ్చేసామండి. ఇది చూడండి, ఇదొక కొండ, ఇదొక కొండ. భీముడు తన గదతో గట్టిగా కొట్టేసరికి ఇదైతే రెండుగా చీలిపోయింది. ఇప్పుడైతే మేము ఆ కొలను దగ్గరికి అయితే వెళ్తున్నాం. భీముని కొలను చూసిన తర్వాత అయితే ఇలా పైకి వెళ్ళాలండి, ఇంకా కొండ మీదకి వెళ్ళాలి. చూడండి, ఇలా కొండల మార్గం ద్వారా పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఆ కొండ మీదకి. ఆయన ఎనర్జీ అలా వెళ్తున్నారు కదా, లైట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ మార్గం ద్వారా అయితే కొండపైకి అయితే వెళ్ళాలి. మనకు రాత్రి అయింది కాబట్టి వీడియో ఇంకా ఫుల్గా తీయలేను. పైకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకా చూసారా, మనకి ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి భీముని కాలనీలోకి దిగేవాళ్ళు. లైట్స్ చూడండి, ఆ లైట్స్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళే. అలా వచ్చి ఇలా దిగేసి భీముని కాలనీలో మళ్ళీ అయితే ఆ కొండ ఎక్కేసి ఇలా అయితే వస్తున్నారు పైకి. మేము ఇంకొక గంట ఉంటే కనుక రోడ్డుకి వెళ్ళిపోతాము కైలాసగిరికి. ఇక్కడైతే మీ స్టెప్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయండి. గాలి అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెడుతుంది. మేమైనా కూడా అట్లే స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తున్నాం పైకి. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే మేము ఉన్నాము. చూడండి అంతా ఎట్లున్నాయో ఇది. గాలి చాలా ఎక్కువ పెడుతుందండి. చూడండి, విపరీతమైన గాలి పెడుతుంది. సన్నీ అయితే ఇంకా అలాగే నడుచుకుంటూ వస్తుంది. మా తమ్ముడు కూడా గణేష్. అమ్మో, ఇంకొకసారి ట్రెక్కింగ్కి రాను నాయన నేనైతే. చూడండి పాము ఎలా ఉందో, చిన్న పాము. ఇది కోబ్రానా? ఇది కట్ల పామా? ఇదో ట్రెక్కింగ్లో ఇలాంటి విష పురుగులు కూడా ఉంటాయండి. మీరు కొంచెం జాగ్రత్తగా వచ్చి అయితే రావాలి. ఏం ఎగరదులే, చిన్నపిల్ల. చూడు ఎంత భలే చిన్న పామైన అందంగా ఉంది. ఎట్లా వెళ్ళిపోతుంది ఇంకా. ఇలాంటి పాములు కూడా ఉంటాయండి, మీరు కొంచెం చూసుకొని రావాలి ట్రెక్కింగ్ ఎక్కే వాళ్ళు అయితే. ఇప్పుడే వచ్చేసామండి ఇంకా కైలాస ద్వారము. భీముని కొలని తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ అయితే ఇదే. ఈ కైలాస ద్వారం నుండి మళ్ళీ నెక్స్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే అడవిలోనే మళ్ళీ హటకేశ్వరం దగ్గరికి వెళ్ళాలి. అన్నీ మొత్తానికి పైకి వచ్చేసావా? ఇంకా ఎట్లుంది ఫీలింగ్? ఏం లేదు, అసలు ఇంటికాడ 1 కిలోమీటర్ కూడా నడుస్తావే, ఇక్కడ ఎట్లా నడిచినావు? అంతే, అంతా శివయ్య నడిపించా. ఏరా నువ్వు? ఇది సిగ్గుపడుతున్నాడు హీరో మహేష్ బాబు. కైలాస ద్వారానికి అయితే వచ్చిన తర్వాత మనమైతే ఇలా శివుణ్ణి అయితే దర్శనం చేసుకొని తర్వాత మన కోరిక ఏంటో, ఇంత కష్టపడి ఎందుకు వచ్చామో ఆ నందీశ్వరుని చెవులు అయితే చెప్పుకోవాలండి. చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సన్నీ అయితే ఆమె కోరిక ఏంటో నందీశ్వరి చెవులో చెప్తుంది. ఇలా దర్శనం చేసుకొని అయితే ఇంకా ఇక్కడ నుండి ఆ రోడ్డు మార్గం ద్వారా చాలా సులువుగా శ్రీశైలానికి అయితే చేరుకుంటారు. ఫైనల్గా వచ్చేసామండి పైకి. అయితే చాలా హ్యాపీగా ఉంది శివుని చూసేందుకు. మా ఆయన ఇంకా బాగా ముక్కుంటున్నాడు క్షేమంగా చేరినందుకు.
ఇదేనండి, దీన్నే కైలాస తోరణం అంటారు. ఇందాక మనం అక్కడ కోరిక ఏంటో తెలిపిన తర్వాత అయితే ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చేసి ఇలా అయితే మనం బయలుదేరుతాము. ఇంకా కైలాస ద్వారం నుండి వచ్చిన భక్తులకి ఇక్కడ మొదటగా కనిపించేది ఇక్కడైతే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే చలో పందిరి అయితే ఒకటి ఏర్పాటు చేశారండి. ఇక్కడ అంతా టెంట్లు వేశారు. టెంట్లు వేసిన తర్వాత దీంట్లో అయితే రెస్ట్ తీసుకోవచ్చు. మనం అక్కడ ఉండే దాంట్లో అక్కడైనా పడుకోవచ్చు, ఆ సత్రంలోనైనా, లేకపోతే వాళ్ళు దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన ఇక్కడైనా పడుకోవచ్చు. ప్రతి శివరాత్రి అప్పుడైతే కనుక ఇక్కడ అందరికీ దర్శనం చేసుకోవడానికి పాదయాత్ర ద్వారా వచ్చిన భక్తులకి ఇలా టెంట్లు అయితే ఏర్పాటు చేస్తారు. మనం ఇక్కడ పనుకొని పొద్దున బయలుదేరవచ్చు, లేకపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఎదురుగానే టిఫిన్స్ అయితే ఉన్నాయండి. మనకి ఏది కావాలనుకుంటే ఆ టిఫిన్స్ ఉన్నాయి. హ్యాపీగా తినేసి అయితే బయలుదేరచ్చు. మేమైతే ఇంకా తినేసి బయలుదేరదామని అనుకుంటున్నాం. అండి, ఇక్కడ నుండి అయితే మేము టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ నడిచి శిఖరం కాదండి, హటకేశ్వరంకి చేరుకోవాలి. హటకేశ్వరంకి చేరుకున్న తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం. ఇప్పుడు ఇది రోడ్ అయితే మొత్తం ఇలాగే ఉంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత అయితే ప్లేన్గా ఉంటుందంట. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దామండి. హటకేశ్వరం కొరకైతే నడుచుకుంటూ వస్తున్న మాకైతే మధ్యలోనే హటకేశ్వరంకు దగ్గరలోనే అన్నదానం అయితే కనిపించిందండి. ఇక్కడైతే అందరికీ భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడు అక్కడ కైలాస తోరణం కాడ ఎవరైనా సరే భోజనాలు చేసుకోకుంటే ఇక్కడ వచ్చి భోజనాలు చేసుకోవచ్చండి. ఇక్కడ దేవస్థానం వాళ్ళు, శ్రీశైల దేవస్థానం వాళ్ళు అయితే ఇంకా మనకు భోజనాలు అరేంజ్మెంట్ అయితే చేశారు. చూడండి, రకరకాల గుగ్గులు అండ్ అప్పడాలు, మంచిగా ఫుడ్ అయితే అరేంజ్మెంట్ చేశారు శ్రీశైల దేవస్థానం వాళ్ళు. కైలాస ద్వారం నుండి ఒక అర్ధగంట నడుచుకుంటూ వచ్చిన తర్వాత 2 కిలోమీటర్లు అడవిలో హటకేశ్వరానికి అయితే వచ్చేసామండి. ఇదే చూడండి హటకేశ్వరం, ఇక్కడ రాశారు. దీనినే హటకేశ్వరం అంటాడు. దాని స్టోరీ మొత్తం రాశారు చూడండి, హటకేశ్వరం అంటే ఏందని. ఫోటోలు అయితే తీయకూడదంట. గుడి అయితే ఇది హటకేశ్వరం గుడి. ఇప్పుడు అయితే మూసేశారు. చాలా మంది భక్తులు అయితే ఇంకా అలసిపోయి చాలా మంది ఇక్కడే సేద తీరుతున్నారు. ఇక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే శ్రీశైలంకి వెళ్తారు, లేదంటే పొద్దున బయలుదేరుతారు వీళ్ళందరూ. హటకేశ్వరం దగ్గరే సంతాన ఫలవృక్షం అని ఉంటుందండి. త్రిఫల వృక్షం అంటారు దీన్ని. అయితే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ముక్కుంటే ఖచ్చితంగా వాళ్ళకు పిల్లలు సంతానం కలుగుతారని ఇక్కడ ప్రజలు అయితే నమ్ముతారు. ఈ హటకేశ్వరానికి వచ్చి చాలా మంది యజ్ఞయాగాదులు, దోష నివారణ పరిహారాలు కూడా చేపించుకుంటూ ఉంటారు. ఇక్కడ నుండి అయితే మీరు వెళ్ళాలనుకుంటే ఆటోలు కూడా ఉంటాయి, కానీ ఆటోల్లో వెళ్తే ఇంత దూరం నడిచి వచ్చిన ప్రయోజనం అయితే మనకు ఉండదు. అందుకనే కంప్లీట్ చేయడమే మంచిది. సరే ఇంకా బయలుదేరదాం మనం. రా మరి. హటకేశ్వరం దగ్గర నుండి షార్ట్ కట్ రూట్లో వచ్చామండి. వస్తే కనుక రోడ్డు దగ్గర అయితే ఇక్కడ తేలుతాం బయటికి. ఇక మాతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఏ ఊరన్నా మీది? కర్నూలు అంట. ఇంకా మేమైతే మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళేసి దగ్గరే అక్కడ నుండి శ్రీశైలం వెళ్తాము. 3 కిలోమీటర్లు ఉందంట ఇక్కడికి, నడుచుకుంటూ వెళ్తాం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి, బండ్లు కూడా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా పక్కనే రండి చూసుకొని. మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. శ్రీశైలానికి అయితే ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంకొక 5 నిమిషాలు అయితే కనుక సాక్షి గణపతి టెంపుల్ అయితే వస్తుంది. టైం చూడండి, ఇప్పుడు 9:58 అయింది. హటకేశ్వరం దగ్గర మేము బయలుదేరినప్పుడు 9:40. షార్ట్ కట్లో వస్తే కనుక ఈ 3 కిలోమీటర్లు మైల్ రాయి దగ్గరికి వస్తారు మీరు. ఇంకా అక్కడ నుండి సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అక్కడ నుండి శ్రీశైలంకి వెళ్ళిపోతాం. శ్రీశైలానికి అయితే 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని. ప్రజెంట్ మనం అయితే సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చాము. ఈ సాక్షి గణపతి చూడండి, ఒకటి ఇక్కడ బాగా వేశారు బొమ్మని. ఇక్కడే ఈ సాక్షి గణపతి దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, శివుడు
ఎవరెవరు భక్తులు వస్తున్నారు, ఎవరెవరు ఏ కోరికలు కోరుతున్నారు అనేది గుర్తు పెట్టుకోలేక సాక్షి వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టాడంట అండి. అతనైతే ఎవరు భక్తులు వచ్చారని చెప్పేసి గుర్తు పెట్టుకొని వాళ్ళ కోరికలు వాళ్ళ నాన్నగారైన శివునికి అయితే చేరవేరుస్తారంట. నీ దగ్గరికి నాకంటే ముందు నీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోరికలే నెరవేరుతాయని ఈయనకైతే ఇక్కడ వరం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడంట. మనము శ్రీశైలం వచ్చినందుకు సాక్షిగా ఇక్కడ సాక్షి గణపతి దేవాలయంలో దర్శించుకుంటే ఆయన దగ్గర మన ఖాతా ఓపెన్ అయినట్టే అనమాట. అంటే మన కోరిక కూడా నెరవేరుతుంది అని అర్థము. అందుకనే చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలం వెళ్ళారండి. ఇక దారి మధ్యలోనే ఉంటుంది, జస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇది శ్రీశైలానికి. ఖచ్చితంగా ఈ సాక్షి గణపతికి దేవాలయాన్ని అయితే దర్శించుకొని శ్రీశైలంకి వెళ్ళాలి. ఇప్పుడే సాక్షి గణపతి దేవాలయంలో అయితే కనుక దర్శనం చేసుకున్నామండి. ఇంకా శ్రీశైలానికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది. ఫైనల్లీ అయితే శ్రీశైలంకి వచ్చేసామండి. నడుచుకుంటూ అయితే కాళ్ళు అయితే మాకైతే బొబ్బలు పోయినాయి. ఇక వచ్చేసరికి సుమారుగా 11:30 టైం అయితే అయ్యింది. ఇక్కడ అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. చూడండి అసలు ఎంత మంది జనాలు ఉన్నారో. మొత్తం శ్రీశైలం శివరాత్రి సందర్భంగా అయితే ఇక్కడ మొత్తం అయితే అలంకరించి అయితే పెట్టారు. చాలా అంటే చాలా ఫుల్గా రష్ ఉంది అని చెప్పేసి ఇక్కడ అయితే మేము వచ్చామండి. ఇంకా మేమైతే ఈరోజు రాత్రికి అయితే దర్శనం లేదండి. ఎందుకంటే మాకు 40 కిలోమీటర్లు నడిచి వచ్చేసరికి కాళ్ళు అయితే ఫుల్గా నొప్పి పెడుతున్నాయి. అందుకనే మేము ఏం చేస్తామంటే ఈరోజు రాత్రికి పడుకొని రేపు పొద్దున దర్శనానికి అయితే పోవాలని ప్లాన్ చేస్తున్నాము. తర్వాత పడుకొని మళ్ళీ పొద్దున్నే కలుద్దాం మనం అయితే. కానీ ఇక్కడైతే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందండి. శ్రీశైలంకి వచ్చినందుకైతే కాళ్ళ నొప్పులు అన్నీ ఒక్కసారిగా పోతున్నాయి మాకైతే. ఇక్కడ చూసిన ఆహ్లాద వాతావరణాన్ని అయితే చూసి ఎంత బాగుందో చూడండి మీరు కూడా. నాకు కూడా బాగా నచ్చింది ఈ ప్లేసు. చూడండి ఎవరైనా పాదయాత్రకు వస్తే కనుక గిట్టని వాళ్ళకైతే నడచడం అలవాటు లేని వాళ్ళకైతే ఇలా బొబ్బలు వస్తాయండి. ఫ్రీ మెడికల్ క్యాంపులో ఇచ్చే ఆయింట్మెంట్ అయితే మనం ఇలా పట్టించుకొని కొద్దిసేపు మా మరదలి కాలు చూడండి, ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇట్లా అందరికైతే చాలా వరకు బొబ్బలు వస్తాయి. కానీ మనం శివుణ్ణి చూడాలంటే ఇవన్నీ ఓర్చుకొని రావాల్సింది ఉంటుంది. మా ఆవిడకు కూడా వచ్చింది ఆల్రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.